31వ ప్రశ్న. కొద్ది జనము గలవాడు ఎవడు? జవాబు: కొద్ది జనము గలవాడు యాకోబు. 32వ ప్రశ్న. ఏ గుండు చేత కట్టబడినను అందులో నువ్వు కాపురముండవు అని చెప్పబడెను? జవాబు: మట్టపు గుండు. 33వ ప్రశ్న. ఖడ్గము చేత పట్టుకొని ఎవరి ఇంటి మీద పడుదురు? జవాబు: యెరోబాము ఇంటి మీద పడుదురు. 34వ ప్రశ్న. బేతేలు యాజకుడు ఎవరు? జవాబు: అమజ్యా. 35వ ప్రశ్న. అమజ్యా ఎవరిని దీర్ఘదర్శి అని పలికెను? జవాబు: ఆమోసును అమజ్యా దీర్ఘదర్శి అని పలికెను. 36వ ప్రశ్న. రాజు యొక్క ప్రతిష్ఠిత దినమున బేతేలు ఏ పట్టణము అనబడును? జవాబు: రాజధాని పట్టణము అనబడును అని చెప్పెను. 37వ ప్రశ్న. మేడి పండ్లు ఏరుకొనువారు ఎవరు? జవాబు: మేడి పండ్లు ఏరుకొనువాడనని చెప్పిన వ్యక్తి ఆమోసు. 38వ ప్రశ్న. నీ భార్య పట్టణమందు వేశ్య అగునని ఎవరితో అనెను? జవాబు: ఆమోసు అమజ్యాతో అనెను. 39వ ప్రశ్న. ఏ పర్వతము మీద నివసించే వారికి శ్రమ అని దేవుడు చెప్పెను? జవాబు: షమ్రోను పట్టణంలో నివసించే వారికి శ్రమ అని చెప్పెను. 40వ ప్రశ్న. ఎక్కడికి వెళ్ళి విచారించుమని చెప్పెను? కర్మేకు పోయి విచారించుమని చెప్పెను.